వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బ్యానర్. క్విట్ ఇండియా నుంచి కార్గిల్ విజయం దాకా, మట్టి రేణువు నుంచి మహా అణువు దాకా వాజ్పేయి ముద్ర ప్రస్ఫుటం. భావకవిగా, భావకునిగా, నేతగా, నిలువెత్తు నీతిగా ఆయన ప్రజల మన్ననలు పొందారు. రాజకీయాల్లో హిమశిఖరం, సామాన్యుడి పల్లకీ మోసిన బోయి. ఆర్ఎస్ఎస్లో చేరిక, జనసంఖ్య అండాదండ, 31 ఏళ్ల వయసులో లోక్సభలోకి, జనతా పార్టీతో దోస్తీ, విదేశాంగ మంత్రిగా సేవలు. దేశ అభ్యున్నతే లక్ష్యంగా పెట్టుకున్న అటల్జీ అందుకు మాధ్యమంగా ఆర్ఎస్ఎస్ను ఎంచుకున్నారు. దానికి ఏ విధమైన అవరోధం కలగకుండా ఉండేందుకు శాశ్వతంగా బ్రహ్మచారిగా మిగిలిపోయారు. 1951 అక్టోబర్లో కాన్పూర్లో జరిగిన భారతీయ జనసంఘ్ వ్యవస్థాపక సదస్సులో పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయతో పాటు వాజ్పేయి పాల్గొన్నారు. ఆ సదస్సులో శ్యాంప్రసాద్ ముఖర్జీ వాజ్పేయిని తన వ్యక్తిగత సలహాదారుగా నియమించుకున్నారు. 1953 జూన్లో ముఖర్జీ మరణించారు. దీంతో జనసంఘ్ ఒంటరైంది. దీనదయాళ్ ఉపాధ్యాయ జనసంఘ్ బాధ్యతల్ని తీసుకున్నారు. పార్లమెంట్లో ముఖర్జీ స్థానాన్ని భర్తీ చేసేందుకు అటల్జీని ఉత్తరప్రదేశ్ బలరాంపూర్ నియోజకవర్గం నుంచి లోక్సభ బరిలో దింపారు. ఆయన ఘన విజయం సాధించారు. ఉపాధ్యాయ అంచనాల్ని, పార్టీ ఆకాంక్షని ఆయన వమ్ము చేయలేదు. 31 ఏళ్ల ప్రాయంలో 2వ లోక్సభలోకి అడుగుపెట్టారు. నెహ్రూ లాంటి రాజకీయ దిగ్గజాలున్న లోక్సభను తన వాక్పటిమతో ఆశ్చర్యంలో ముంచెత్తారు. 1959లో నెహ్రూపై ప్రవేశపెట్టబడిన మొదటి విశ్వాసరాహిత్య తీర్మానంపై వాజ్పేయి చేసిన ప్రసంగం పార్లమెంట్ని కుదిపేసింది. టిబెట్ సంఘటనలు, దలైలామా రాక, భారత భూభాగాలను చైనా ఆక్రమించుకోవడం వంటి సమస్యలపై ఆయన చేసిన ప్రసంగాలు దేశాన్ని ఎంతో ప్రభావితం చేశాయి. నెహ్రూ, రాధాకృష్ణన్ వంటి దిగ్గజాలు సైతం వాజ్పేయి ప్రసంగాలను శ్రద్ధగా వినేవారు. लेकिन कुछ मामले ऐसे हैं जिन पर भी विचार करने की जरूरत है. हमारे खिलाफ सबसे बड़ा आरोप क्या है? हम सांप्रदायिक हैं, हम सेक्युलरवादी नहीं है. इसलिए सेक्युलरवाद के जितने भी रक्षक हैं, आओ इकट्ठे हो जाओ, लाठी डंडे संभाल लो और भाजपा को सत्ता से हटाओ. 1955 నుంచి 1977 వరకు జనసంఘ్ పార్లమెంటరీ పార్టీ నేతగా ఉన్న వాజ్పేయి 1968లో ఆ పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. 1971 నాటి భారత్ పాక్ యుద్ధంలో విజయం సాధించిన తర్వాత ఆయన ఇందిరాగాంధీని యాహ్యాసుర మర్దిని అని దుర్గామాతగా అభివర్ణించారు. ఎమర్జెన్సీ సమయంలో అధికార పక్షంపై నిప్పులు చెరిగారు. తన కర్తవ్య పాలనలో ముందుకు సాగారు. ప్రతిపక్షాలన్నీ ఏకమైతే గాని ఇందిర ప్రభుత్వాన్ని దించలేమని గ్రహించారు. దూరదృష్టితో సమన్వయ ధోరణి ప్రదర్శిస్తూ జనసంఘ్ను జనతా పార్టీలో విలీనం చేశారు. ఇందిర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించిన జనతా పార్టీకి అప్పుడు సరికొత్త బలంగా నిలిచారు. ఎమర్జెన్సీ అనంతరం జరిగిన ఎన్నికల్లో జనతా పార్టీ కాంగ్రెస్ను ఓడించి అధికారాన్ని కైవసం చేసుకుంది. మొరార్జీ దేశాయ్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. వాజ్పేయి ఆ ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆ శాఖ నిర్వహణలో మరోసారి తన ప్రత్యేకతను నిరూపించుకున్నారు. భారత విదేశాంగ విధానానికి కొత్త దిశనిచ్చారు. శత్రు దేశంగా పరిగణింపబడే చైనాతో సత్సంబంధాలు నెలకొల్పారు అటల్జీ. పాకిస్తాన్తో చర్చలు ఆరంభించి భారత శాంతి కాముకతను ప్రపంచానికి చాటి చెప్పారు. చైనా, పాక్లలో పర్యటించారు. ఐక్యరాజ్య సమితిలో తన మాతృభాష హిందీలో ప్రసంగించిన ప్రథమ భారతీయుడయ్యారు. అది తన జీవితంలో మరపురాని మధురమైన ఘట్టమని అటల్జీ అభివర్ణిస్తారు. భారత రాజకీయాల్లో వాజ్పేయి స్థానం సుస్థిరం. సంకీర్ణ కూటమిలో ఆయన సమన్వయం ఆదర్శనీయం. బీజేపీ వ్యవస్థాపకుడిగా, నోరుజారని నేతగా విపక్షాల మన్ననలను సైతం అందుకున్నారు.
బీజేపీకి తిరుగులేని విజయాల్ని అందించారు. అపారమైన విశ్వాసంతో ప్రజలు అందలమెక్కించిన జనతా పార్టీ అధికారంలో ఎక్కువ కాలం కొనసాగలేదు. స్వార్థ రాజకీయాలకు వేదికగా మారి పార్టీ విచ్ఛిన్నమైంది. ప్రజలు మళ్లీ కాంగ్రెస్ కి అధికారం కట్టబెట్టారు. కాంగ్రెస్ ని నిరోధించే క్రమంలో చెల్లాచెదురైన జనతా పార్టీ శిథిలాల నుంచి భారతీయ జనతా పార్టీ ఉద్భవించింది. లాల్ కృష్ణ అద్వానీ, షెకావత్లతో కలిసి వాజ్పేయి తన జనసంఘీయులను, జాతీయ భావాలు కలిగిన ఇతరులను కూడగట్టుకుని 1980లో బీజేపీని ఏర్పరిచారు. 1984లో భారత రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టించిన దుర్ఘటన జరిగింది. నాటి ప్రధాని ఇందిరాగాంధీని హత్య చేశారు. సానుభూతి ఓట్లతో రాజీవ్ గాంధీ ప్రధాని అయ్యారు. ఆ ఎన్నికల్లో 2 సీట్లు మాత్రమే సాధించిన బీజేపీ అట్టడుగు స్థాయికి పడిపోయింది. అయితే ఆ స్థాయి నుంచి 1996లో ఎన్నికల్లో అందరికంటే ఎక్కువ స్థానాలు సాధించిన పార్టీగా ఎదిగింది. ప్రధానిగా వాజ్పేయి ప్రమాణ స్వీకారం చేశారు. కానీ సభలో మెజారిటీ నిరూపించుకోలేకపోవడంతో ఆ ప్రభుత్వం 13 రోజులకే కుప్పకూలింది. విశ్వాస తీర్మానం సమయంలో వాజ్పేయి చేసిన ప్రసంగం అపూర్వమైంది. దేశంలో ఆలోచించగల ప్రతి వ్యక్తిని ఆ ప్రసంగం ప్రభావితం చేసింది. ఆ తర్వాత దేవేగౌడ, గుజరాల్ల పాలన అనంతరం మళ్లీ ఎన్నికలు సంభవించాయి. దీంతో 1998లో మరోసారి ప్రభుత్వానికి సారథ్యం వహించి 13 నెలల తర్వాత మళ్లీ ప్రజల తీర్పుకై కదలి వచ్చారు. అటల్జీకి బాసటగా ఉంటామని హామీ ఇచ్చిన అన్నాడీఎంకే, కాంగ్రెస్ కుటిల రాజకీయాలను గుర్తించిన ప్రజలు 1999 ఎన్నికల్లో కాంగ్రెస్ కి తమ ఓట్లతో బుద్ధి చెప్పారు. వాజ్పేయిని గెలిపించారు. దీంతో మళ్లీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారాయన. ఓవైపు సంకీర్ణ ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తూనే మరోవైపు దేశాభివృద్ధికి మంచి ప్రణాళికలతో కూడిన నిర్ణయాలు తీసుకున్నారు. వీటిలో అణుశక్తి పరీక్ష ప్రధానమైంది. భారత్ స్వయం ప్రతిపత్తి కలదనే విశ్వాసాన్ని ప్రదర్శించారు అటల్జీ. పాకిస్తాన్తో శాంతి చర్చలు పునరుద్ధరించి భారత్ శాంతి కాముక దేశమని ప్రపంచానికి చాటారు. అయితే ఓవైపు భారత్, పాకిస్తాన్ ప్రధానులు 2 చేతులు కలుపుతుంటే మరోవైపు పాక్ మిలిటరీ కార్గిల్ దురాక్రమణకు పాల్పడింది. ఈ యుద్ధంలో భారత్ విజయం సాధించింది. తన హయాంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు అటల్జీ. జాతీయ రహదారులు అభివృద్ధి చేశారు. రోడ్లు వేసి పట్టణాలను గ్రామీణ ప్రాంతాలకు అనుసంధానం చేశారు. అలాగే సర్వశిక్ష అభియాన్ పేరుతో పేద ప్రజలకు, పిల్లలకు చదువు చెప్పించారు. ఇలా అందరి మన్ననలు అందుకుంటూ పార్లమెంటు ప్రజావాణిని వినిపించిన వాజ్పేయి 2004లో స్వతంత్రంగా క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకున్నారు. రాజకీయాల్లో అత్యున్నత ప్రమాణాలకు ప్రతీకగా నిలిచారు. క్రమశిక్షణతో ఉత్తమ పార్లమెంటేరియన్గా, మంచి ప్రవర్తనతో యువనేతలకు ఆదర్శంగానూ నిలిచారు. ఇది ఇవాల్టి బిగ్ బ్యానర్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే, భారతీయుల హృదయ స్పందన.